రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు 5 సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. రోటరీ క్లబ్ అధ్యక్షుడు గూడూరు నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి శీలం వెంకటేశ్వర్లు హాజరు కావడం జరిగింది. అధ్యక్షుడు నాగేశ్వరరావు, రామరాజు శాతన్, ఆయా పాఠశాల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Awesome Vaishnavi community గమనించండి. మానవ సేవే మాధవ సేవ అని మరి చెప్పినటువంటి మన మదర్ తెరిసా గారు అంటే సహాయం చేసేటటువంటి చేతులు మిన్నా అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఎందరో ఎన్నో మాటలు చెప్తారు, కానీ అవి కార్యరూపం దాల్చాలంటే దాని వెనుక ఎంతో శ్రమ అవసరం. మరి ఇట్లా పేద చాలా దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు చదువుకోవడానికి వచ్చేటటువంటి పేద పిల్లల్ని గుర్తించి సారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మరి ఈ సైకిళ్ళు పంపిణీ చేయడం అనేది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి, తర్వాత మిగతా సంఘ బాధ్యులందరికీ కూడా నా అభినందనలు. ఎందుకంటే ప్రత్యేకంగా వారు అటువంటి వారిని గుర్తించడం, వారికి సేవ చేయాలనే భావనతో మీరు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ రోజులలో చాలామంది ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. అన్నీ కూడా అయినా కానీ ఇట్లా సేవ చేయాలనేటటువంటి గుణంతో ఆ భావనతో వచ్చినటువంటి మా ఉపాధ్యాయ బృందం చాలామంది మా ఉపాధ్యాయులు ఉన్నారు. సార్ వాళ్ళందరూ ఉన్నారు. అట్లనే మిగతా వాళ్ళు తెలిసినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లనే మీరు మిగతా మీ కార్యక్రమాలని ఇంకా దినదినం ప్రవర్ధమానంగా చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని మీకు అందరికీ కూడా ఆశిస్తూ మీకు అందరికీ కూడా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ జిల్లాలోని వివిధ ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థినులకు, అమ్మాయిలకు ఒక 5 సైకిళ్లను మా క్లబ్ తరఫున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు గారికి క్లబ్ తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మా జిల్లా బాధ్యులు రొటేరియన్ వద్దుల సురేందర్ రెడ్డి గారు, బికి వెంకటేశ్వర్లు గారు, తోర్నాల నాగేష్ కుమార్ గారు, కళ్యాణ్ వెంకరెడ్డి గారు, మిగతా మా సీనియర్ రొటేరియన్స్, మా కార్యదర్శి వేంశెట్టి కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా కోశాధికారి జంగాల విజయ్ కుమార్ గారు, మిగతా రొటేరియన్స్ శంతను, పనమాల సురేష్, గిరిధర్ గుప్తా గారు, వివిధ పాఠశాలలు చేసినటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పిల్లలకు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ రోటరీ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక 118 సంవత్సరాల నుంచి 222 దేశాలలో ఖండాలు దాటి, దేశాలు దాటి విస్తరించి ఎన్నో కార్యక్రమాలను 7 దుష్టి ప్రాంతాల లోపల బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మరియు తల్లి పిల్లల సంరక్షణ, పీస్ బిల్డింగ్ మరియు సంఘర్షణ నివారణ, ఎన్విరాన్మెంటు, వాటర్ అండ్ శానిటేషన్, ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి 7 దృష్టి ప్రాంతాల లోపల కొన్ని వందలాది వేలాది కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేద వాళ్ళకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేదలకు, కుల, మత, ప్రాంత, లింగ భేదాలు లేకుండా అర్హులైన, అర్హత కలిగిన వ్యక్తులకు వివిధ కార్యక్రమాలను రూపొందిస్తూ సేవలు అందిస్తూ వస్తున్నది. ముఖ్యంగా మన మహిబాద్ ప్రాంతం లోపల 2009 లోపల రోటరీ సేవలను మహిబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా అందించాలన్న ఉద్దేశంతో మా చార్టర్స్ ప్రెసిడెంట్, వ్యవస్థాపక అధ్యక్షులు మాలి నాగేశ్వరరావు గారు 2009 లోపల రోటరీని మహిబాద్కు తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల లోపల రోటరీ ఇంటర్నేషనల్ నిర్దేశించినటువంటి 7 దృష్టి ప్రాంతాల లోపల ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నది.
అదేవిధంగా దానిలో భాగంగానే ఈ రోజు కూడా మేము ఈ విద్యార్థినులకు మరి కార్యక్రమాలను మరి ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మరి హెల్త్ క్యాంప్స్ కానీ, ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, ఈ సైకిళ్లను పంపిణీ చేయడం కానీ, ముఖ్యంగా విద్యారంగం లోపల చూసుకున్నట్లయితే ఇది ఎడ్యుకేషన్ కన్సర్న్ ప్రోగ్రామ్ కాబట్టి విద్యారంగంలో చూసుకున్నట్లయితే నిరుపేద విద్యార్థులకు మరి డ్యూయల్ డెస్క్లు ప్రతి సంవత్సరం కూడా మరి ఈ రోజు జిల్లాలో ఉన్న ప్రతి హై స్కూల్లో కూడా మా రోటరీ క్లబ్ ఆఫ్ మైబాద్ యొక్క డ్యూయల్ డెస్క్లు ఉంటాయి. ఈ విధంగా డ్యూయల్ డెస్క్లను కానీ అదేవిధంగా మరి డిజిటల్ ప్రొజెక్టర్స్ను కూడా మేము అందించడం జరిగింది. అదేవిధంగా ల్యాప్టాప్స్, లెర్నింగ్ మెటీరియల్స్ అవసరం ఉన్న దగ్గర మరి మారుమూల ప్రైమరీ స్కూళ్ళకు కూడా వెళ్ళి మేము మరి లెర్నింగ్ మెటీరియల్స్, ఉచిత మరి నోటు పుస్తకాలు, ఈ విధంగా వాటర్ అండ్ శానిటేషన్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించి పరిశుభ్రత గురించి ఆరోగ్య సిబ్బందిని పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా విద్య లోపల ఉత్తమ ఫలితాలు సాధించిన నిరుపేదల విద్యార్థినులకు వారికి ప్రోత్సాహ బహుమతులు, వాళ్ళకు అవగాహన సదస్సులు, మరి సన్మాన కార్యక్రమాలు, మంచి మరి సేవలు అందించినటువంటి వివిధ వృత్తుల లోపల ఉత్తమ సేవలు అందించి అంకితభావంతో పనిచేసినటువంటి వ్యక్తులకు అన్ని వృత్తుల్లో ఉన్న వారికి ఉపాధ్యాయులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉమెన్స్ డే రోజు మహిళలను, ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయులను, డాక్టర్స్ డే రోజు డాక్టర్స్ను, ఇంజనీర్స్ డే రోజు ఇంజనీర్స్ను, ఈ విధంగా ప్రతి మరి వృత్తికి సంబంధించినటువంటి మరి ఉత్తమ సేవలు అందించిన వ్యక్తులను మరి మేము పిలిపించి వారిని సన్మానించి అభినందించి మిగతా సమాజానికి వాళ్ళను మరి ఆదర్శంగా చూపిస్తూ వాళ్ళను సన్మానిస్తూ ముందుకు పోతుంది గత 15 సంవత్సరాల రోటరీ క్లబ్. అదేవిధంగా ఇక కూడా మా క్లబ్ మరి మా అందరి సహకారంతో కూడా ఇక ముందు కూడా రోటరీ సేవలను మారుమూల ప్రాంతాలకు సైతం నిర్వహిస్తూ మరి తీసుకుపోయి ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలను మరి నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.